చాలామంది జీవితాల్లో ఎన్నెన్నో నష్టాలకి, ఎన్నెన్నో నాశనాలకి, ఎన్నెన్నో బాధలకి కారణము ఏదో పెద్ద తప్పు చేయటం, పాపం చేయటమే కాదు. ఊరుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది అంటారు, వాంబో ఏమో నోరు తెరిసిందా ఇక ఆగదు, ఇక ఈయన నోరు తెరిచాడా ఇక ఆగడిగా, ఎట్టగానే తప్పించుకోవాలి. వీళ్ళకి కనపడకుండా, వీళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళని మందలించకుండా తప్పించుకోవాలనుకుంటారు కొంతమంది. వాళ్ళని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే ఇక నోరు తెరిసిందా ఇంకంతే సంగతులు, నోరు తెరిచాడా ఇంకంతే సంగతులు. ఎంతసేపు మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. చాలామంది జీవితాల్లో నాశనానికి, నష్టానికి కారణమేంటో దేవుని వాక్యం చెప్తుంది. ఊరుకొనకుండా మాట్లాడటమేనంట. ఏదైనా అవసరం ఉండి మాట్లాడితే తప్పులేదు, ఏదైనా కావాలని మాట్లాడితే తప్పులేదు. కానీ ఏది అవసరం లేకుండా, ఏది కావాలనకుండా ఏం చేస్తున్నారంటే ఊరకనే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్త, అపవిత్రం అవుతుంది నోరు. మాటల్లో దోషం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నాశనాన్ని తెచ్చుకుంటావు. నేను చెప్పట్లే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు అవి.